దెబ్బకు దెబ్బ, రౌతానికి రౌతం, పానానికి పానం లెక్క లెవెల్ వేయాల్సిందేనని ఉగ్రదాడి జరిగిన కాన్నుంచి ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నాడు. ఇక ప్రధాని మోదీ సారు, సెంటర్ మంత్రులు కూడా మీరందరూ అనుకున్నట్టే మన సైన్యం ప్రతీకారం తీర్చుకుంటుందని చెప్పినట్టు అద్దుమరాత్రే ఉగ్రవాదుల పని పట్టే వరకు ఇప్పుడు అందరూ ఖుషి ఖుషి అవుతున్నారు. ఇక ముచ్చట్లన్నింటి మీద కూడా ఓ నజరేద్దాం పాండ్రి. మన దేశ ఆర్మీ, వాయుసేన, నౌకదళాలు కలిసి ఆపరేషన్ సింధూర్ పేరు మీద పాక్ ఆక్రమిత కశ్మీర్ తోనట్టుగా పాకిస్తాన్లున్న ఉగ్రవాద స్థావరాల మీద ఇవాళ చేసిన దాడితోని పాకిస్తాన్ దేశమే కాదు దునియా మొత్తం పరేషాన్ అయింది. అనుకున్న టార్గెట్ ప్రకారం 9 ఉగ్ర స్థావరాలను కతం పట్టించింది మన సైన్యం. పాకిస్తాన్ సైనిక స్థావరాల మీద దాడులు చేయలేదు. 2 దేశాల నడుమ ఉద్రిక్తతలు పెంచే ఉద్దేశం లేదని మన సైన్యం చెప్పింది. ఈ దాడులు జరిగిన ముచ్చట తెలవంగానే అన్ని రాజకీయ పార్టీల నాయకులు మన సైన్యం చేసిన పనికి గర్వపడుతున్నాం, భారత్ మాతాకి జై, జై హింద్ అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిండ్రు. ఇక కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా జనాలు సుతం ఎక్కడికక్కడ జాతీయ జెండాలు పట్టుకొని వచ్చి సైన్యానికి మద్దతు ఎత్తున్నారు. ఈ ఆపరేషన్ సింధూర్ గురించి కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, భారత్ విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ కలిసి వివరాలన్నీ చెప్పిండ్రు. अब मैं पाकिस्तान के अंदर के टारगेट से अवगत कराना चाहूंगी. पहला, सर्जल कैंप सियालकोट. यह अंतर्राष्ट्रीय सेना सीमा से 6 किलोमीटर की दूरी पर है, सांबा कटवा के सामने. మొత్తానికైతే మన దేశ మహిళల శక్తి ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో దునియాకు చాటి చెప్పిండ్రు ఈ ఆపరేషన్ సింధూర్ తోని. ఈ ఆపరేషన్ గురించి మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సారు ఇండియా పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా ఉన్నది కాబట్టి 2 దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి, వీలైనంత తొందరగా దీనికి ముగింపు పలకాలి, ప్రపంచానికి శాంతి కావాలే గాని ఘర్షణలద్దని కామెంట్ చేసిండు. ఇక 2 దేశాల నడుమ సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేదని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ అన్నాడు. హనుమంతుని లంక దహనాన్ని ఆదర్శంగా తీసుకొని చేసిన ఆపరేషన్ సింధూర్ తోని సైన్యం చరిత్ర సృష్టించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సారి చెప్పిండు. ఇలా కేబినెట్ మీటింగ్ లో ఆపరేషన్ సింధూర్ గురించి మంత్రులకు చెప్పిన ప్రధాని మోదీ సారు రేపు సెంటర్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆపరేషన్ సింధూర్ చేయంగా నా కుటుంబ సభ్యులు 10 మంది, 4 దగ్గరోళ్లు జీవిడిచినట్టు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మౌలానా మసూద్ అజార్ చెప్పుకత్తే ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవనే సారు అభి పిక్చర్ బాకీ హై అని సోషల్ మీడియాలో కామెంట్ చేసిండు. ఇక అటు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాత్రం భారత్ వెనుకకు తగ్గితేనే ఈ ఉద్రిక్తతలు తగ్గుతాయని అన్నాడు. లోపట భయం ఉన్నది గాని మీదికి మాత్రమే గా దేశం మేకపోతూ గాంభీర్యం చూయిస్తున్నదని పాకిస్తాన్ గురించి తెలిసిన మాజీ ఆర్మీ అధికారులు అంటున్నారు. ఒకవేళ యుద్ధం అత్తే ప్రజలు ప్రాణాలను ఎట్లా కాపాడుకోవాలనే దాని మీద ఇవాళ దేశం అంతటా కలిపి 244 జాగల్లా సివిల్ మాక్ డ్రిల్ చేసిండ్రు. 54 ఏండ్ల తర్వాత మొదటి పారి గిట్ల చేసిండ్రు. తెలంగాణలో సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్, డిఆర్డిఓ, మౌలాలీల మాక్ డ్రిల్ జరిగితే విశాఖపట్నంలో 2 జాగల్లో గీ మాక్ డ్రిల్ జరిగింది. మొత్తానికైతే అటు సైన్యమే కాదు ఇటు కామన్ పబ్లిక్ సుతం యుద్ధం అత్తే ఎదుర్కొనేటందుకు సిద్ధంగా ఉన్నారు. చూడాలే మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో.